ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ బడ్జెట్లో ₹999కే TWS బడ్స్, ఇంక్లూడింగ్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి హై డెఫినేషన్ స్టీరియో క్వాలిటీ సౌండ్ని, అది కూడా లూజ్లెస్ ఆడియోతో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ మివి బ్రాండ్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఎస్, దిస్ ఇస్ మన ఇండియన్ బ్రాండ్ అండ్ దట్టు ఇది తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్లో తయారవటం అయితే జరుగుతుంది. మివి DuoPods F50, ఆల్రెడీ F60 కూడా ఉంది. F60కి దీనికి తేడా ఏంటి అంటే అక్కడ చిన్న డ్రైవర్ సైజ్ ఉంటుంది, మేబీ 11mm అనుకుంటా. ఇందులో వచ్చేటప్పటికి మనకి 13mm డ్రైవర్ని మన ముందు తీసుకొని రావడంతో పాటు అది వచ్చేటప్పటికి మనకి సిలికాన్ టిప్తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి యాపిల్ లాగా హాఫ్ ఇయర్ డిజైన్, అలాగే లాంగ్ స్టెమ్తో మనకి రావడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్తో పాటు నా యూజర్ ఎక్స్పీరియన్స్ని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్, సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో టాప్ మీరు చూసారంటే DuoPods F50 ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ అని చెప్పి, అలాగే డీప్ అండ్ పవర్ఫుల్ బేస్ మేడ్ ఇన్ ఇండియాతో పాటు 50 hours ఆఫ్ ప్లేబ్యాక్ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. రైట్ సైడ్ ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా, అలాగే లెఫ్ట్ సైడ్ పుష్ ద లిమిట్స్, అలాగే బాటమ్ అండ్ టాప్ ఏం లేదు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ లైక్ ఇందులో HD స్టీరియో, లూజ్లెస్ ఆడియో సపోర్ట్ చేయడంతో పాటు సీమ్లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ, వన్ టచ్ అంటే టచ్ కంట్రోలర్స్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు ప్రౌడ్లీ ఇండియా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో మనకు రావడం జరుగుతుంది. ప్రైస్ ఇక్కడ మీరు చూసారంటే ₹2,999 తీసుకొస్తున్నారు MRP, బట్ ఇది ₹1,499కి దేర్ ఆఫ్టర్ లాంచ్ అయిన తర్వాత తీసుకొచ్చే అవకాశం ఉంది. బట్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద కేవలం ఇది ₹999కే రావటం జరుగుతుంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మీకు ఇందులో వచ్చేటప్పటికే యూజర్ మాన్యువల్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు కంపెనీ తరఫు నుంచి మెసేజ్ అండ్ అట్ ద సేమ్ టైం వారంటీ రిజిస్ట్రేషన్ ఫామ్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే మరొక చిన్న బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్లో ఎస్, మీరు గెస్ట్ చేసింది రైటే, దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్, అది కూడా Type-A to Type-Cకి సంబంధించినటువంటి కేబుల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇయర్ టిప్స్ అయితే ఎవరు, ఎందుకంటే మీ అందరికీ తెలిసింది ఇది వచ్చేటప్పటికే హాఫ్ ఇయర్ డిజైన్తో మనకు రావడం జరుగుతుంది. ఫైనల్లీ హీర్ ఇస్ ద ప్రొడక్ట్ TWS బడ్స్. ఇంకా చెప్పాలన్నట్లయితే మైసూర్ శాండిల్ సోప్లో మినీ వర్షన్ ఉన్నట్టుంది. సో అంటే చేతికి మాత్రం చాలా బాగుంటుంది, అంటే ఫీల్, ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా మీకు ₹1000 TWS బడ్స్ లాగా అయితే అనిపించదు. అవుటర్ బాక్స్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు. పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. ఈవెన్ లిడ్ యొక్క బెల్ట్ క్వాలిటీ కూడా పర్వాలేదు. ఈ బడ్జెట్లో ఇంకా ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. సో ఇట్లా మనకి రివర్స్లో మీరు హ్యాండ్ చేసినా కానీ TWS బడ్స్ అయితే మనకి బయటకి అయితే రావట్లేదు. సో బాక్స్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్, ఈవెన్ మనకి TWS బడ్స్ కూడా మనకి గ్లాసీ ఫినిష్ తోనే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్క మీరు టచ్ చేసేటువంటి ఏరియా తప్ప ఆల్మోస్ట్ ఆల్ మిగతాదంతా కూడా గ్లాసీ ఫినిష్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు. ఇక దీని ఫిజికల్ ఓవర్వ్యూ విషయానికి వచ్చారంటే మీకు మివి అనేటువంటి బ్రాండింగ్ తో పాటు 4 ఇండికేటర్ ఇవేవైతే ఉన్నాయో ఇవి లైట్స్ మనకి లోపల ఉండేటువంటి ఛార్జింగ్ కేస్ యొక్క పవర్ ఎంత ఉంది ఏంటి అనేది చూపించడం అయితే జరుగుతుంది. 4/100. అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్టయితే Type-C కమ్యూనికేషన్ పోర్ట్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దట్ ఇకేమీ లేదు. సో ఇదైతే చాలా కాంపాక్ట్ గా, చాలా సునాయాసంగా ఈజీ టు క్యారీ అని మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు లాంగ్ స్టెమ్ డిజైన్ తోటి రావడం జరుగుతుంది. నాకైతే బేసికల్లీ పర్సనల్గా ఇంత పెద్ద స్టెమ్స్ అయితే ఇష్టం ఉండదు, బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కోసం ఆ స్టెమ్ అంతా రావాల్సింది, ఎందుకంటే దాంట్లోనే మనకి 40 mAh కలిగినటువంటి బ్యాటరీస్ 2 మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద బై బడ్స్లో మీకు వచ్చేటప్పటికే 500 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఈ బడ్స్ని కేసులో మీరు ఛార్జ్ చేయాలన్నట్లయితే సుమారుగా గంట, అండ్ ఈ కేస్ మొత్తాన్ని మీరు ఛార్జ్ చేయాలన్న గంట, అంటే ఓవరాల్గా ఒక 1 hour టైం తీసుకుంటుంది. బట్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది, కానీ ఎంత ఏంటి అనేది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే వీళ్ళు ఎక్కడ మనకి రివీల్ చేయలేదు. సో ఇన్ ఇయర్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఈవెన్ మీకు హెడ్ని ఇట్లా షేక్ చేసినా కానీ ఇది మనకి బయటపడటం కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అని మనం చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా, బిల్ట్ పరంగా ఏదైతే మనకి ₹999 దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇక ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడుకున్నారు అన్నట్లయితే దీంట్లో మీకు 13mm డ్రైవర్స్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. 2 HD స్టీరియో లూజ్లెస్ ఆడియోని మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే కైండ్ ఆఫ్ CD క్వాలిటీని మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి ఫోన్ కాల్ కూడా మాట్లాడి చూడండి. ఫోన్ కాల్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. హలో మహా, వాయిస్ ఎట్లా ఉంది? ఓకే, బాగుంది.
ఓకే బాగుందా? हाँ ఓకే క్లియర్ గా అనిపిస్తుందా నేను మాట్లాడేది? हाँ సో విన్నారు కదా వాయిస్ క్వాలిటీ ఓకల్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ F60 కన్నా కానీ ఈసారి చాలా బాగా ఇంప్రూవ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. అండ్ బయట దీంట్లో మీకు ఏ విధమైనటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు, బట్ ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం ఇందులో రావడం జరుగుతుంది. ఈచ్ బడ్ మీద మనకి డ్యూయల్ మైక్రోఫోన్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి కొంచెం ఇది సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను ఆల్రెడీ దీంట్లో అన్ని రకాల పాటల్ని కూడా విని చూశాను. సో దీంట్లో మీకు ముఖ్యంగా వోకల్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా ట్యూన్ చేయడం జరిగింది. బట్ బేస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బూస్టెడ్గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. నాకైతే హైస్ మిడ్స్ అండ్ లోస్ అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. బేస్ ఇంకొంచెం బూస్టెడ్గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక వీటి కనెక్టివిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. సో 10 మీటర్స్ రేడియన్స్ లేదన్నట్లయితే 30 ఫీట్ల డిస్టెన్స్ దాకా ఏరియా దాకా అయితే ఇది కవర్ చేయగలదు. సో దీంట్లో మనకి డ్యూయల్ పేరింగ్ టెక్నాలజీ అయితే లేదు. సో సింగిల్ పేరింగ్ టెక్నాలజీ అంటే అట్ ఏ టైం మీరు కేవలం ఒక్క మొబైల్ ఫోన్కి మాత్రమే లేదా ఒక్క డివైస్కి మాత్రమే మీరు పేర్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే వాటర్లో వేస్తే పని చేస్తుందని కాదు, జస్ట్ మీ స్వెట్ లేదా డే టు డే లైఫ్లో మీ వర్కౌట్స్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మీకు ఒక మంచి కంపానియన్ లాగా ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి మల్టీ టచ్ ఫంక్షన్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ ఏరియా ఏదైతే ఉందో ఇంకొంచెం పెద్దగా తీసుకొచ్చుంటే బాగుండేది. నాకైతే కొంచెం వేళ్ళు పెద్దగా ఉంటే అక్కడికి వెళ్ళి టచ్ అవ్వాలంటే కొంచెం ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ సైడ్ ఉన్నటువంటి ఇయర్ టిప్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే వాల్యూమ్ పెరగటం, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారంటే వాల్యూమ్ తగ్గటం. ఒకవేళ రెండింటిని పట్టుకొని ఉన్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవ్వటం. అలాగే ఒకవేళ మీరు కనుక సింగిల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే ప్లే, అలాగే ఫోన్ కాల్ వస్తున్నప్పుడు ఆన్సర్. ఒకవేళ డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే నెక్స్ట్ ట్రాక్, ఒకవేళ ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా కాల్ రిజెక్షన్. అలాగే రైట్ సైడ్ది మీరు డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక ప్రీవియస్ ట్రాక్. అలాగే రైట్ సైడ్ది సింగిల్ క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక ఇంతకు ముందు ఉండేటువంటి ప్రీవియస్ ట్రాక్ మనకు రావటం అయితే జరుగుతుంది. ఈ విధంగా కొన్ని ఫంక్షనాలిటీస్ని అయితే ఇది వర్క్ చేయడం జరుగుతుంది. బట్ వీటిని మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోలేరు. ఇక ఒకసారి వీటి వెయిట్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈచ్ TWS బడ్స్ వచ్చేటప్పటికి అరౌండ్ 4 గ్రామ్స్. ఇక్కడ 2 కలిపారు అన్నట్లయితే 8 గ్రామ్స్ దాకా మీకు రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ టోటల్ కేస్తో సహా మీరు చూసారు అన్నట్లయితే అరౌండ్ 48 గ్రామ్స్ రావడం జరుగుతుంది. క్వైట్ డీసెంట్ వెయిట్ అనే నా అభిప్రాయం. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కనుక 999 రూపీస్కి నిజంగా వర్త్ ఫర్ మనీ అనే నా అభిప్రాయం. ఒకవేళ మీరు అవుట్డోర్ కండిషన్ లో కాల్స్ ఎక్కువగా మాట్లాడుతున్నారంటే అక్కడ మీకు నాయిస్ కొంచెం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇండోర్ లో లేదా మీకు నాయిస్ ఎక్కువ లేనటువంటి వాటిలో ఆఫీస్ కాల్స్, మీటింగ్స్ ఇట్లాంటి వాటన్నిటికి కూడా పర్ఫెక్ట్గా ఇది సూట్ అవడం జరుగుతుంది. ఒకవేళ మీరు మ్యూజిక్ లవర్స్ అయి ఉన్నట్లయితే, పెద్దగా నాకు బేస్ ఇష్టం లేదు, అన్ని క్లియర్గా కావాలి అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.